హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో వడపిండి అండి గారెలు వేసుకుంటాం. మిక్సీలో కూడా వేసిన మనకి మెత్తగా పైన క్రిస్పీ లాగా లోన సాఫ్ట్గా స్పాంజీ లాగా ఎలా వస్తుందో చూద్దామా రండి. ఒకసారి పిండికి నేను ఇలాగా ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. మినపగుళ్ళు తీసుకోవచ్చు, మినపకట్టు తీసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది వడలకి. ఏంటంటే వీటిని మనం ఇప్పుడు తీసుకున్నాక శుభ్రం కడిగి ఒక 4 గంటలు నానబెట్టుకున్నామంటే మనకి గారెలు బాగా వస్తాయండి. వీటిని మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవచ్చు. 4 గంటల తర్వాత పప్పులాగా నానిపోయిందండి. ఈ పప్పుని ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని పట్టుకున్నాము, గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్లో అవసరం లేదండి, బాగా వస్తాయి గారె కూడా. అంతా ఇలాగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. చూడండి, చాలండి. ఇలాగా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం. వీటిని పిండి పట్టుకున్నాక మనం ఇప్పుడు చూడండి గ్రైండర్ చేసుకున్నాక ఇలా వచ్చింది. ఇలా వస్తే మనకి బాగుంటుందండి. చేతికి ఇలాగా మనకి ఇలా అంటున్నా అదిగోండి ఇలా బాల్స్ లాగా రావాలి. వాటర్ వేసుకోకూడదు, వాటర్ వేసుకుంటే జోరైద్ది, టేస్ట్ కూడా మనకి ఉండదు. మనకి ఇలా ఉంటే గారె బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మనం మిక్సీలో వేసుకున్నా బాగా వచ్చిందండి వడ చక్కగా. ఇదిగోండి ఇలాగా. ఇదంతా నేను ఇప్పుడు ఒక గిన్నె ఇలా తీసుకొని దాంట్లోకి మొత్తము ఇలా వేసుకుంటున్నాను. చూడండి, మనకి పిండి అన్నది ఇలా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇదిగండి ఇది ఉన్నది కూడా అలాగే వేసేసుకున్నాము. నెక్స్ట్ కూడా మళ్ళీ అయిపోయినాక మనం దీంట్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు మనము దీంట్లోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కరివేపాకు, సన్నగా తరుక్కున్న పుదీనాకు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అన్నీ ఇలాగా వేసేసుకొని కలిపేసుకున్నాం. పిండి అంతా మనకు అలాగా రెడీ అయిపోయినాక ఇలా అన్నీ వేసుకొని కలిపేసుకుంటాం. అంతేనండి, అయిపోయింది. నెక్స్ట్ సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ చూసేసుకోవాలి, ఎక్కువైతే మళ్ళీ బాగుండదు. అంతా ఇలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక లాస్ట్ ఫైనల్ అల్లం, సన్నగా తరుక్కున్న కొంచెం అల్లం ఇలాగా. మనం ఇప్పుడు వడలు వేసుకోవటానికి ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఇలాగా తీసుకొని చూడండి ఇలాగా అనుకొని మనం స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేడెక్కినాక అన్నీ ఇదిగో ఇలాగా అదే విధంగా వేసుకోవాలండి. అలాగా అన్నీ చూడండి ఇలాగా అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఇలాగా అనుకుంటూ వండాలండి. ఇలాగా గోల్డెన్ కలరు వచ్చే వరకు మనము ఉంచాలండి. లోన పిండి కూడా చక్కగా ఉడికిపోయింది, మనకి పైన కరకరలాడతా బాగుంటుంది. ఈ విధంగా మనం తీసుకోవాలండి. చూడండి ఇలాగా అరిటాకు ఇలా తీసుకొని అరిటాకు మీద మనం చూద్దాం. ఇందాక చేతితో వేసాము, ఇప్పుడు అరిటాకు మీద మనము వడలు చూద్దాము. ఇలా కూడా ఏది ఉంటుంది పాల కవరు అలాగా ఇలా అరిటాకు తీసుకొని పాల కవరు కానీ అలానే వేయచ్చు, ఇలా అరిటాకు కూడా వేసుకోవచ్చండి. చక్కగా మనకి అది కూడా చూడండి ఇలాగా మనకి కంప్లీట్ అయిపోయినాక పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చూడండి ఎలాగున్నాయో మనకి. ఇవి చూసారా ఎంతగా ఇలాగ వచ్చినాయో.